హాయ్ అండి, వెల్కమ్ టు మీ అభిరుచి. ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాబేజీ పెసరపప్పు కర్రీ అండి. దాని ప్రాసెస్ ఎలాగో ఇప్పుడు చూసేద్దాం. ఒక బౌల్ తీసుకొని అందులోకి 1/2 కప్పు పెసరపప్పు వేసుకోవాలండి. ఇది శుభ్రంగా ఒక 2-3 సార్లు బాగా కడుక్కోవాలి. ఇలా కడిగేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వాటర్ పోసుకోవాలండి. ఇప్పుడు ఇది స్టవ్ మీద పెట్టుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఆ నీళ్ళన్నీ కూడా మనకి కొంచెం దగ్గరగా అయిపోయాక ఇప్పుడు మూత ఓపెన్ చేసుకొని చూసుకోవాలండి. ఇది మరీ మెత్తగా ఉడకనవసరం లేదండి, కొంచెం మనకి పలుకుండేలాగా చూసుకోవాలి. ఇలాగా పలుకుండేలాగా చూసుకొని ఇంకా మనకి ఇది రెడీ అయిపోయినట్టేనండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవడమే. ఇందులో ఇంకా ఎక్కువగా వాటర్ ఉంటే కనుక వంచేసుకోవచ్చండి. ఇప్పుడు ఇలాగా క్యాబేజీ అంతా కూడా కట్ చేసుకొని తీసుకున్నానండి. ఇప్పుడు ఈ క్యాబేజీని స్టవ్ మీద పెట్టుకొని క్యాబేజీ మొత్తం ములిగేంత వరకు కూడాను వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు నేను 400 గ్రాములు క్యాబేజ్ తీసుకున్నానండి. ఇప్పుడు ఈ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇది కూడా అంతేనండి, మరీ మెత్తగా ఉడకకుండా చూసుకోవాలి జాగ్రత్తగా. ఎలా అంటే అండి, ఇప్పుడు ఇలా కొంచెం మన క్యాబేజ్ తీసుకొని మన చేతిలోని ఇలాగా నలిపామనుకోండి, అది కొంచెం మనకి మెత్తబడేలాగా ఉంటే సరిపోతుందండి. మరీ మెత్తగా కాకుండా కొంచెం మెత్తబడేలాగా చూసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని స్టెయినర్లో వేసేసుకొని నీళ్ళన్నీ కూడా వడకట్టేసుకొని చల్లారబెట్టుకోవాలండి. ఇలా చల్లారిపోయాక ఇప్పుడు ఈ క్యాబేజీలోని వాటర్ ఉంటుంది, ఆ వాటర్ అంతా కూడాను మనం గట్టిగా పిండేసుకోవాలి. ఇలా పిండేసుకున్నాక ఇప్పుడు ఇదంతా కూడా ఒక బౌల్లోని వేసేసుకోవాలండి. ఇలాగే మొత్తం అంతా కూడా పిండేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా మనకి ఇలా పొడి పొడిలాడుతూ రెడీ అయిపోద్దండి. ఇప్పుడు ఇదే కనుక మనం కొంచెం ఉడకనిచ్చామనుకోండి, ముద్దలాగా అయిపోద్ది, మనకి పొడి పొడిలాడుతూ రాదన్నమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులో 1.5 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకోవాలి. 1 టీ స్పూను ఆవాలు, 1 టీ స్పూను జీలకర్ర, 1 టేబుల్ స్పూను పచ్చెనగపప్పు, 1 టేబుల్ స్పూను మినప్పప్పు వేసుకోవాలండి. వేసుకొని ఇవి కొంచెం సేపు వేగినంత వరకు కూడా వేయించుకోవాలి. ఇలా ఇవి వేగిపోయాక ఇప్పుడు ఇందులోకి ఎల్లుల్లిపాయలు ఒక 5-6 ఎల్లుల్లిపాయలు వేసుకోవాలండి. కొంచెం ఎల్లుల్లిపాయలు ఇందులో ఎక్కువ వేసుకుంటే బాగుంటాయి. అలాగే ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవి ఇలాగ వేగిపోయాక ఇందులోకి 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని కొంచెం సేపు ఇలాగా ఇది కూడా వేగేంత వరకు కూడా వేయించుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న ఉల్లిపాయలు సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ముక్కలు ఇందులో వేసుకోవాలి. అలాగే ఒక 4-5 పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకున్న ముక్కలు ఇందులో వేసుకొని ఇవి కూడా కొంచెం సేపు వేగినంత వరకు కూడా వేయించుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న క్యాబేజ్ అంతా వేసేసుకోవాలండి. అలాగే 1/2 టీ స్పూను పసుపు వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు ఇదంతా కూడాను బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదండి పెసరపప్పు, అది కూడా ఇందులో వేసేసుకొని ఒకసారి ఇలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూను ధనియాల పొడి వేసుకోవాలి, 1/2 టీ స్పూను జీలకర్ర పొడి వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా మొత్తం అంతా కలిసేలాగా ఇలాగా కలుపుకోవాలండి. కలిపేసుకున్నాక ఇప్పుడు ఇది మూత పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ మీడియం ఫ్లేమ్లోని మగ్గించుకోవాలి. మూత ఓపెన్ చేసుకొని ఒకసారి ఇదంతా కూడాను కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. ఈ కర్రీ వచ్చేసి మనకి సాంబార్లోకి కానీ రసంలోకి కానీ సైడ్ డిష్ కింద చాలా బాగుంటుందండి. ఇంక స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజీ పెసరపప్పు కర్రీ రెడీ అయిపోయింది. నచ్చిందా అండి? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.